హాయ్, అందరు బాగున్నారా? ఈరోజైతే మా డే రొటీన్ అయితే చూపించబోతున్నానండి. ఇవాళ మార్నింగ్ మా పిల్లల క్యారేజ్ కట్టడానికి ఏమేమి చేస్తానో ఇవాళ డే మొత్తం చూపిస్తానండి. చూడండి ఒకసారి. ఈరోజైతే నేను మా అత్తయ్య ఇంటి పనులు అవి చూపిస్తూ ఉంటామండి. వీడియోస్ చూడండి. హాయ్ చెప్పు అత్తయ్య. హాయ్ అండి. మేము ఉదయాన్నే లేచి ఇదిగోండి పాలకూర పలావ్ చేస్తున్నాం పిల్లలకు కొంచెము పాలకూరతోటి. ఇంకా ఇప్పుడు అంట్లు తోముకోవాలి, టీ పెట్టుకోవాలండి. ఇవన్నీ అయినాక ఇల్లు ఊడిచేది అన్నీ చూపిస్తామండి వీడియోస్. ఉదయాన్నే అయితే టీ అయితే పెట్టుకోవాలండి. టీ తాగండి ఏ పని అవ్వదు. ఈరోజు పిల్లల కోసం పాలక్ రైస్ అయితే చేయబోతున్నానండి. పాలక్ రైస్ ఎలా చేస్తానో చూడండి. అలాగే ఏమేమి పనులు చేస్తానో అవి కూడా చూడండి. రైస్ అయితే కడిగి పెట్టేశానండి. ఒక్క హాట్ వాటర్ కూడా పెట్టేశానండి పాలక్ రైస్కి. పాలక్ రైస్ అంతా క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నానండి. అది వాష్ చేసేటప్పుడు చూపిస్తానండి. చూడండి, పాలకూర బాగా 3 టైమ్స్ అయితే కడుక్కోవాలండి. ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనం హాట్ వాటర్లో వేసుకోవాలి. చూడండి, రైస్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు హాట్ వాటర్లో మనము పాలకూర అయితే వేసుకుందాం. 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనము తీసి మిక్సీ పట్టుకోవాలండి, పచ్చి వాసన రాకుండా ఉండటానికి కోసం. ఆకుకూర క్లీన్ చేసుకునే లోపే నేనైతే హాట్ వాటర్ పెట్టేశానండి. అల్యూమినియం సామాన్ అయితే నేనైతే వాడనండి వంటకి మాత్రం. ఎందుకంటే ఇప్పుడు అల్యూమినియం ఎవరు వాడట్లేదు కాబట్టి, అల్యూమినియం వల్ల క్యాన్సర్ వస్తుంది కాబట్టి స్టీల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. చూడండి, పాలకూర రైస్లోకి 4 పచ్చిమిరపకాయలు అవి వేస్తాను. అవి ఒకసారి చూసేయండి. చూడండి, 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం వెల్లుల్లి ఇవి వేసి మిక్సీ పడతానండి. పట్టి పాలకూర రైస్తో చేస్తాను. చూడండి, ఇప్పుడు ప్లెయిన్ పాలకూర మసాలాలు ఏం వేయట్లేదండి. ఎందుకంటే పాలకూరలో దాని ఫ్లేవర్ తెలియాలి, పిల్లలకు మంచిది. మసాలాలు ఎక్కువ వేసుకొని బాగోదండి. కాబట్టి పాలకూర పేస్ట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పాలకూర, కొంచెం నెయ్యి వేసి చేస్తాము. పచ్చి వాసన పోయేదాకా ఉంచాలండి ఒక 10 నిమిషాలు. పాలక్ పలావ్లోకి ఉల్లిపాయ చట్నీ చేస్తున్నామండి. పెరుగు చట్నీ, ఉల్లిపాయలు కోస్తున్నాను. పాలక్ రైస్లోకి పెరుగు చట్నీ కోస్తున్నానండి. మా పాపలు ఇది కూడా బాగా ఇష్టంగా తింటారండి. 2 రోజులకు ఒకసారి చేసుకుంటూ ఉంటామండి. పాలక్ రైసు పెరుగు చట్నీ కోస్తున్నామండి.
ఏం ఫ్రూట్ అది? డ్రాగన్ ఫ్రూట్. హాయ్ చెప్పు ఫ్రూటీ. పిల్లల కోసం ఫ్రూటీ తయారైతే చేసామండి పచ్చి బొప్పాయి పండుతో. ఒకరోజు వీడియో చేసి చూపిస్తాను పచ్చి బొప్పాయితో ఫ్రూటీ టూటీ ఎలా చేయాలో చూడండి ఒకసారి.